triplex villas at Kollur, APR Projects. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు, చాలా స్పెషల్ పర్సన్ కూడా ఉన్నారు. సో ఈరోజు మరి తనతో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. నేనైతే నేమ్ రివీల్ చేయాలనుకోవట్లేదు, డైరెక్ట్గా వీడియోలోనే మీకు చూపించేస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు నాగలక్ష్మి. హాయ్ అండి. హాయ్. మీరు ఇక్కడ అంటే మీ ఛానల్కి వ్లాగ్ చేద్దాం అన్నారని నేను వచ్చేసాను ఇక్కడికి. హైదరాబాద్ నుంచి నెల్లూరు వచ్చేసాను. థ్యాంక్ యూ అండి. సో ఇంతకీ మరి ఇవి మీ కెమెరాసా నా కెమెరాసా? మీయే. మరి మావి మీ దాంట్లో ఎలా వ్లాగ్ చేస్తారు మరి? ఎందుకు చేయకూడదు? చేయకూడదని రూల్ లేదు కదా. ఓ మై గాడ్, ఎస్, రూల్ లేదైతే మరి చేసేద్దామా? చేసేద్దాం. ఎలా చేద్దాం మరి? ఏ వ్లాగ్ చేద్దాం ఈరోజు? ఇంటర్వ్యూ అన్నారు కదా, ఇంటర్వ్యూనే చేద్దామా? నాతో ఏమైనా వంట చేయిస్తారేమో అనుకుంటున్నానే. ఇంకొక రోజు చేద్దాంలేండి. ఇంకొక రోజు వంట చేద్దామా? సరే. సో నాగలక్ష్మి గారు, నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎంతో మంది గర్ల్స్ కి ఒక మంచి ఇన్స్పిరేషన్ మీరు. థ్యాంక్స్ అండి. కదా, మీ వ్లాగ్స్ కానీ, మీ వీడియోస్ కానీ, మీ వంటలు కానీ, మీ వే ఆఫ్ టాకింగ్ కానీ, మీ యాక్టివ్నెస్ కానీ, ఏదైనా నా ఫ్యామిలీ సపోర్టు, మా అన్న మా వదిన సపోర్ట్తోనే ఏదైనా నేను చేయగలనండి. అంతేనా? అంతే. ఎస్, క్రెడిట్ ఎప్పుడు మా అన్న వదిన తర్వాతే. అంతే. మా అన్న ఎవరో తెలుసు కదా మీకు, బిగ్ బాస్ ఆదిరెడ్డి. ఓ మై గాడ్, ఎస్ ఎస్ ఎస్, బిగ్ బాస్ ఆదిరెడ్డి గారి వాళ్ళ సిస్టర్ నాగలక్ష్మి గారి దగ్గరికి వచ్చేసాం ఈరోజు. ఆదిరెడ్డి గారి లైఫ్ స్టైల్ ఏంటి, తన వీడియోస్లో షేర్ చేసుకునేది కూడా తెలిసింది. బట్ ఇప్పుడు మీరు పర్సనల్గా చెప్పండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాదొక చిన్న ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ అండ్ వ్యవసాయ కుటుంబం మాది. మా అమ్మ మా నాన్న, మా అమ్మకి నాన్నకి 4 పిల్లలం మేము. మా అక్క మా అన్నోళ్ళు 2, తర్వాత నేను. చాలా చిన్న ఫ్యామిలీ. అండ్ ఫ్యామిలీ మొత్తం వరకుంటపాడులో ఉండేవాళ్ళము. వ్యవసాయం చేస్తుండేవాళ్ళు. వ్యవసాయంలో ఎప్పుడు లాసే కానీ లాభం ఎప్పుడూ రాలేదు. అయ్యయ్యో. కష్టపడి పిల్లలు 4 పెంచారు, అన్నల్ని 2 చదివించారు. నేను మాత్రం 5 దాకా చదివాను, మా అక్క కూడా అలాగే చదివింది. ఓకే. అది అక్కడ వాతావరణానికి తగ్గట్టు హై స్కూల్లో చదివాడు 10th వరకు. తర్వాత ఒంగోలులో చదివాడు. తర్వాత వచ్చేసి నెల్లూరులో చదివాడు. ఇక్కడ ఇంజమూరులో చదువుకున్నాడు అన్నయ్య. ఓకే ఓకే. సో మిగిలిన అన్నయ్యలు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? అన్నయ్య ఊర్లో ఉంటాడు. మరి అన్నయ్యది వదింది ఏంటి, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లేదు, నార్మల్ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ దగ్గర సంబంధం చేసుకున్నా? అవును, మా అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురే మా వదిన. ఓ మై గాడ్, అయితే ఇంకా ఫ్యామిలీ. సో అందుకే ఇద్దరు, అంటే మీ ఇద్దరు బాండింగ్ కూడా జనాలు లేదు, అదేం లేదండి. మా ఫ్యామిలీ, మేము ఫస్ట్ కవిత నాకు ఎప్పటి నుంచి తెలుసు అనేది పక్కన పెట్టేస్తే, అమ్మాయితో మామూలుగా పరిచయం ఉంది కానీ తక్కువ అన్నమాట. అంటే ఆ అమ్మాయి ఎక్కడో చదువుకునేది, నేను ఎక్కడో ఉంటాను, దగ్గర తక్కువ పరిచయం అన్నమాట. కానీ మేమిద్దరం కలిసి ఉన్న రోజుల్లో ఎక్కువ పరిచయం ఉన్న వ్యక్తులాగా ఉండిపోయాం. అంటే ఎలా అంటే ఒక అక్క చెల్లెలు కూడా ఉండలేనంత హ్యాపీగా ఉన్నాం. ఓకే, చూసాను. అదే శ్రీమంతం తర్వాత పువ్వులన్నీ పెట్టేసుకొని అంత ఇష్టం కోరిక. అవునా? అంటే చిన్నప్పటి నుండి, ఒకసారి చిన్నప్పుడు కూడా అలాగే పూలు జడేశారు. నాకు ఇష్టం అయితే నేను అడిగితే చేస్తారు మా ఫ్యామిలీ మొత్తం నాకు. అవునా? అమ్మో, ముద్దులు కూతురు మరి కదా, చెల్లెల్ని, ముద్దులు ఆడపడిచిని. ఎక్సలెంట్, సూపర్. సో అన్నయ్యకి మీకు మధ్యలో ఉన్న బాండింగ్ ఎలా ఉంటుంది? చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళ బెస్ట్ మెమోరీస్ షేర్ చేసుకోండి మాతో. కొట్టుకునే వాళ్ళం, చిన్నప్పుడు బాగా కొట్టుకునే వాళ్ళం. మా అన్న నన్ను కొట్టేవాడు, నేను మా అన్నను కొట్టేవాదాన్ని. కానీ కొట్టుకునే దాంట్లోనే ఎక్కువ ప్రేమ ఉంటది. అంతే. ఎలా అంటే మా అమ్మ చనిపోయాక ఒక తల్లి ప్రేమను ఎలా పంచాలో మా అన్నకు బాగా తెలుసు. చెల్లెలతో ఎలా ఉండాలి, అక్కతో ఎలా ఉండాలి, ఇలాంటి మా అన్నకు బాగా తెలుసు. ఇన్ కేస్ మళ్ళీ అన్న ఎలా ఉంటాడంటే ఒక తండ్రి స్థానం తీసుకున్నాడు నాకు. అంటే తల్లి తండ్రి మా నాన్న ఉన్నాడు, మా నాన్నకంటే ఎక్కువ బాధ్యత అన్నదమ్ములకు ఉంటది కదా. అవును అవును. అన్నదమ్ముల్లో తండ్రి బాధ్యత తీసుకున్నాడు మా ఆదిరెడ్డి.